ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం ఒబిసిటీ అండ్ డయాబెటీస్ ఈ రెండింటికి ఉన్న లింక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ షుగర్ రివర్సల్ కూడా. ఈ షుగర్ మనం ఆల్రెడీ తీవ్రమైన డయాబెటీస్ ఉండి, ఊబకాయ ఉండి, ఒబిసిటీ అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అంటే మనం ఒక కొత్త టర్మ్ కనిపెట్టారు, డయాబిసిటీ. అంటే డయాబెటీస్ అంటూ బాగా ఊబకాయ ఉన్నవాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇన్సులిన్ వాడుతూ దెన్ బరువు తగ్గలేక, షుగర్స్ తగ్గక కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? హౌ కెన్ దే ప్రాబబ్లీ రివర్స్ దేర్ డయాబెటీస్? అఫ్కోర్స్ రివర్స్ అనే పదం వాడద్దు అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా అన్నారు. సో బేసికలీ షుగర్ రిమిషన్ అంటే మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోగలరా, మందులు లేకుండా కూడా సాధ్యమా అది అని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఒబిసిటీ ఒక ఇంపార్టెంట్ పిల్లర్ డయాబెటీస్ రావడానికి, ఆ డయాబెటీస్ ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా. అంటే బాడీలో వెయిట్ పెరుగుతూ కనుక పోతే మీ బాడీలో ఇంటర్నల్గా ఫ్యాట్ చేరుకుంటూ, విసరల్ ఫ్యాట్ అంటాం, సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటాం, అంటే పేగుల చుట్టూ ఉన్న ఫ్యాట్ని మనం ఒమెంటల్ ఫ్యాట్ అంటాం. సో ఈ ఫ్యాట్ కనుక పెరుగుతూ పోతే మీ డయాబెటీస్ వర్స్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా. 1 year బ్యాక్ మీరు వాడిన మందులు ఇప్పుడు పనిచేయవు. మీరు వాటి డోస్ డబుల్ చేయాల్సి వస్తుంది, ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. ఇన్సులిన్ చాలా మంచి డ్రగ్, నో డౌట్. కానీ ఇన్సులిన్ ఈజ్ అన్ అనబాలిక్ హార్మోన్. అంటే ఇన్సులిన్ వాడకం వల్ల ఒక పర్సన్ విల్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ దేర్ బాడీ వెయిట్. సో పెరిగిన బాడీ వెయిట్ ఏంటి? అగైన్ ముఖ్యంగా ఫ్యాటే. కాబట్టి సపోజ్ 6 నెలల క్రితం మీరు 20 యూనిట్లు ఇన్సులిన్ వాడితే ఇవాళ మీరు 30 యూనిట్లు వాడాల్సిన అవసరం రావచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీ టోటల్ బాడీ ఫ్యాట్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంది. సో బాడీ ఫ్యాట్ తగ్గిస్తూ మనం షుగర్ కంట్రోల్ ఎలా చేయగలం, షుగర్ రిమిషన్కి ఎలా రాగలం, వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో షుగర్ మందుల్లో ఇన్ఫ్యాక్ట్ 2 క్లాసులు. ఒకటి ఇన్సులిన్ మనం డిస్కస్ చేసాం. ఇన్సులిన్ వాడకం పెరుగుతున్న కొద్దీ మీ బరువు పెరుగుతూ ఉంటారు మీరు. సో వేరే క్లాస్, ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే సల్ఫోనిల్ యూరియాస్. ఇది గ్లిమిపరైడ్, గ్లిక్లజైడ్, గ్లిబెన్క్లమైడ్, దెన్ ఇలాంటి మందులు బేసికలీ ఏం చేస్తాయంటే దే విల్ ప్యాంక్రియాస్లో ఉన్న డెలికేట్ బీటా సెల్స్ మీద ఒత్తిడి పెట్టి, ఆ బీటా సెల్స్లో ఇన్సులిన్ అయిపోయే వరకు వాటి మీద ఒత్తిడి పెడుతూ, దెన్ ఇన్ఫ్యాక్ట్ 6 years 8 years ఆఫ్ వాడకం ద్వారా ఒక స్టేజ్లో బీటా సెల్స్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తే ఉండదు, నశిస్తాయి బీటా సెల్స్. సో అలా చేసే సల్ఫోనిల్ యూరియా వాడకాన్ని మనం కంప్లీట్గా జీరో చేయాలి. ఓకే, సల్ఫర్ యూరియా వాడకం తగ్గించి ఆర్ కంప్లీట్గా ఆపేసి ఇన్సులిన్ వాడకాన్ని కూడా మనం మెల్లగా తగ్గించే విధంగా మందులు అందుబాటులోకి ఉన్నాయి, వేరే క్లాస్ ఆఫ్ మందులు. సో వీటిలో ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్ అండ్ డ్యూలాగ్లూటైడ్. కొత్తగా రాబోతున్న డ్రగ్ ఏంటి? టిర్జెపటైడ్. సో టిర్జెపటైడ్ అనేది ఇంకా ఇండియాలో అందుబాటులో లేదు, అమెరికాలో కొంతమందికి ఇస్తున్నారు. టిర్జెపటైడ్ అనేది ఒక రకమైన బూన్, ఒక అదృష్టం. మానవాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్లో ఒకటి అనొచ్చు. టిర్జెపటైడ్ కానీ సెమాగ్లూటైడ్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక బాడీ వెయిట్ని ఇన్ఫ్యాక్ట్ టిర్జెపటైడ్ 25% వరకు తగ్గిస్తుంది. అంటే మీరు 120 kgs 130 kgs ఉన్నారు, మీరు ఈ మందు వాడిన తర్వాత వాడుతూ కనుక ఉంటే, వన్స్ a week టిర్జెపటైడ్ తీసుకుంటే మీ బరువు ప్రాబ్లీ 6 monthsలో 100కి కూడా రావచ్చు. 125 kgs ఉన్నప్పుడు ఉన్న మీ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ మీరు 100కి వచ్చినప్పుడు ఇవి రివర్స్. అంటే మీకు డయాబెటీస్ లేకపోవచ్చు కంప్లీట్గా, ఆర్ బీపీకి మందు కూడా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంటే షుగర్ రిమిషన్లోకి, దెన్ మెటబాలిక్ డిసీజ్ రిమిషన్ లోకి హెల్ప్ చేసే విధంగా ఉన్న మందులు ఈ టిర్జెపటైడ్ కానీ, సెమాగ్లూటైడ్ కానీ, లిరాగ్లూటైడ్ కానీ, డ్యూలాగ్లూటైడ్. సో అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇన్ కాంబినేషన్ విత్ ఇంకొక ఇంపార్టెంట్ క్లాస్ SGLT2 ఇన్హిబిటర్స్, క్యానగ్లిఫోజన్, ఎంపగ్లిఫోజన్, దెన్ డాపగ్లిఫోజన్, ఇలాంటి మందులు వాడుతూ ఈ GLP-1 రిసెప్టర్ మందులు కూడా కనుక మీరు వాడితే ఇన్సులిన్ అవసరాన్ని మీరు కంప్లీట్గా తగ్గించవచ్చు. కొంత మందులో ఇన్సులిన్ వాడకం కంప్లీట్గా ఆపేయచ్చు కూడా. సో అఫ్కోర్స్ ఇది అందరిలో సాధ్యం కాదు. అండ్ ఇన్సులిన్ మీరు కనుక 100 యూనిట్లు ఆఫ్ ఇన్సులిన్ వాడుతున్నారు, ఒక 6 నెలలు లేదంటే 8 months ఆర్ 1 year తర్వాత ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్తో మీరు మీ బరువు తగ్గించుకుంటూ కంప్లీట్గా ఇన్సులిన్ డిపెండెంట్, ఇన్సులిన్ ఫ్రీ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇన్సులిన్ వాడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. సో వీటి గురించి, అంటే దీనికి ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఈ మందులు ఎలా పనిచేస్తాయి, ఈ టిర్జెపటైడ్ కానీ సెమాగ్లూటైడ్ కానీ, అంటే ముఖ్యంగా ఇంక్రెటిన్స్ రిలీజ్ చేస్తాయి ఇవి. బాడీలో ఇంక్రెటిన్ థెరపీ
అంటే ఇంక్రెటిన్ లెవెల్స్ పెరగటం వల్ల మీకు ఫస్ట్ థింగ్ ఆకలి బాగా తగ్గుతుంది. మీరు 3 చపాతీలు తినేవాళ్ళు అయితే ఒక చపాతీ అర చపాతీ తింటేనే ఫుల్ అనిపిస్తుంది. దెన్ గ్యాస్ట్రోపారసిస్ అంటే పేగుల్లో ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం పెరుగుతుంది. మీకు కోర్స్ ఫస్ట్ నెల 2 నెలలు కాన్స్టిపేషన్ రావచ్చు, డైరియా రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ 2 నెలలు మీకు పడుతుంది అలవాటు అవ్వడానికి. బట్ అల్టిమేట్గా 3rd, 4th మంత్ నుంచి ఖచ్చితంగా ఒకవైపు అపారమైన అంటే వెయిట్ లాసే ఉండటం కాకుండా మీకు షుగర్ కంట్రోల్ బాగుంటుంది. అండ్ బీపీ కూడా చాలామంది బీపీ మెయింటైన్ చేయడానికి 2-3 క్లాసులు మందులు వాడాల్సిన అవసరం ఉంటే ఈ మందులు వాడిన తర్వాత బరువు తగ్గాక ప్రాబ్లం బీపీకి అసలు మందు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆర్ ఈ 2-3 క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ బదులు ఒక లో డోస్ 1 క్లాస్ బీపీ మందు వాడితే సరిపోతుంది. సో కోర్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరేం తింటున్నారు, దెన్ ఎంత వర్కౌట్ చేస్తున్నారు, ఇవి కూడా ఇంపార్టెంట్. అండ్ 3-pronged అప్రోచ్లో ఒకవైపు మందులు ఉంటే మిగతా 2 మీరు తినే ఫుడ్, దెన్ ఎక్సర్సైజ్. సో ఇలా మీరు కనుక ఈ కొత్త క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ దెన్ బరువు తగ్గించే విధంగా కనుక ఈ ఇంపార్టెంట్ పిల్లర్ మెటబాలిక్ డిసీజ్ ఏదైతే ఈ పిల్లర్ మీద అయితే ఉందో ఆ పిల్లర్ని మనం బ్రేక్ చేస్తే ఈ మెటబాలిక్ డిసీజ్ యొక్క ప్రాబ్లమ్స్ అంటే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, దెన్ హార్ట్ డిసీజ్ రిస్క్, దెన్ పక్షవాతం రిస్క్, దెన్ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గటం, వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గటం, ఇట్లా రకరకాల బెనిఫిట్స్ మెటబాలిక్ డిసీజ్ రిమిషన్ ఎండివర్ అనేది ఈ మందులతో మనకి సాధ్యం. సో బాడీ వెయిట్ తగ్గటంలో కోర్స్ ఈ షుగర్ మందులు మార్చటం, దెన్ ఇవన్నీ కాకుండా మనం తినే ఫుడ్లో ఎస్పెషల్లీ ప్లాంట్ ప్రోటీన్ పెంచుకుంటూ వెళ్ళాలి. దెన్ యానిమల్ ప్రోటీన్ బాగా తగ్గించాలి. కోర్స్ ఎగ్ వైట్ మంచి ప్రోటీనే, ఫిష్ అండ్ చికెన్ కూడా తినొచ్చు. రెడ్ మీట్ మాత్రం కంప్లీట్గా ఆపేయాలి, అంటే మటన్ అనేది టచ్ చేయకూడదు. దెన్ కోర్స్ సాల్ట్, షుగర్, వైట్ రైస్, ఇడ్లీ, మైదా ఇవన్నీ కూడా ఆపేయాలి. పాలు, పెరుగు, ఫ్యాట్ తగ్గించి కనుక మీరు తీసుకుంటే పర్వాలేదు. దెన్ ఎగ్లో ఎల్లో కంప్లీట్గా ఆపేయాలి మీరు కనుక 40 years దాటితే. దెన్ కోర్స్ షుగర్ ఇన్ ఎనీ ఫామ్, అది బెల్లం కానీ హనీ కానీ కంప్లీట్గా మానేయాలి. దెన్ షుగర్ సబ్స్టిట్యూట్స్ గురించి కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి, వాడచ్చా లేదా అని. వీ స్ట్రాంగ్లీ రికమెండ్ అగెయిన్స్ట్ యూజ్ ఆఫ్ షుగర్ సబ్స్టిట్యూట్స్. అంటే షుగర్ సబ్స్టిట్యూట్స్ వాడకపోతేనే మంచిది. ఎందుకంటే ఒక రకమైన అలవాటు అవుతుంది. అండ్ మీరు షుగర్ అంటే బయటికి వెళ్తారు, సపోజ్ గెస్ట్ దగ్గరికి, వాళ్ళ దగ్గర స్టీవియా కానీ ఇవన్నీ ఉండవు, షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు వాళ్ళు షుగర్ వేస్తారు. సో ఇలా అలవాటు అవ్వకూడదు. ఇలా షుగర్ లేకుండా బిట్టర్గా ఉంటాను, కాఫీ కానీ టీ కానీ ఈ షుగర్ లేకుండానే మీరు అలవాటు చేసుకుంటే మంచిది. అండ్ కోర్స్ కొన్ని లాంగ్ టర్మ్ షుగర్ స్వీట్నర్స్, ఆర్టిఫిషియల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ప్రూవ్ అయ్యాయి. కోర్స్ శాకరిన్ని అందుకే బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆస్పర్టైమ్ కూడా మెల్లగా ఇట్ ఈస్ ఫేసింగ్ అవుట్. జైలిటాల్ అని కొన్ని, లాక్టిటాల్ అని కొన్ని ఉన్నాయి. బట్ స్టిల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ వాడకం కూడా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. కోర్స్ ఫ్రూట్స్ పచ్చిగా ఉంటేనే తినమని మనం రికమెండ్ చేస్తాం. పండిన ఫ్రూట్స్ వాడకం చాలా తగ్గించాలి. అప్పుడప్పుడు వారానికి ఒక యాపిల్ అవ్వచ్చు, పైన అదేంటి దానిమ్మకాయ కానీ, పోమ్గ్రానైట్ కానీ అప్పుడప్పుడు వాడచ్చు. బట్ గ్రీన్ గ్రేప్స్ కానీ, దెన్ సపోటా కానీ, సీతాఫల్ కానీ ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఆపటం, అంటే వీటి వాడకం మీరు ఆపాలి. పచ్చి కూరగాయలకు లిమిట్స్ ఏమి లేవు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్ కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. పచ్చిగా తినలేకపోతే మీరు బాయిల్ చేసి తీసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ అనదర్ ఇంపార్టెంట్ పిల్లర్. మీరు కార్డియో ట్రైన్ చేయాలి, దెన్ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయాలి. ఈ కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉండి మీరు ఊబకాయ ఉంటే జిమ్ సైకిల్, అంటే మనం కూర్చొని తొక్కే సైకిల్, డిఫరెంట్ గేర్స్ ఉన్న జిమ్ సైకిల్ మీరు తీసుకోవాలి. ఇలా కాంబినేషన్ ఆఫ్ ఒకవైపు క్యాలరీస్ బర్న్ చేసే ఎక్సర్సైజెస్, బోత్ వెయిట్స్ అండ్ కార్డియో, ఇంకోవైపు కార్బోహైడ్రేట్, ఫ్యాట్ బాగా తగ్గించి ప్రోటీన్ శాతం పెంచే డైట్, ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండే డైట్, దెన్ షుగర్ మందులు డ్రాస్టిక్గా మార్చి ఇన్సులిన్ వాడకం, సల్ఫర్ యూరియా వాడకం తగ్గించి ఆర్ ఆపేసి GLP-1 రిస్ప్రాగ్నస్, టెరిజపటైడ్, సెమాగ్లూటైడ్ అండ్ క్యారగ్లిఫోజన్ లాంటి మందులు మీరు వాడుతూ, కోర్స్ వేరే మందులు కూడా ఉన్నాయి, సారోగ్లిటజార్ లాంటి మందులు వాడితే కూడా షుగర్ కంట్రోలే కాదు, ట్రైగ్లిసరైడ్ కంట్రోల్ ఉంటుంది, వెయిట్ కూడా తగ్గుతుందని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. సో షుగర్ ట్రీట్మెంట్ అంటే బాడీ వెయిట్ తగ్గితే షుగర్ని కూడా మీరు ఆటోమేటిక్గా ట్రీట్ చేస్తున్నట్టే.
అండ్ ప్రాబబ్లీ సగం మందిలో బాడీ వెయిట్ తగ్గిస్తూ కనుక పోతే వీళ్ళు షుగర్ రిమిషన్, కంప్లీట్ షుగర్ రిమిషన్లో కూడా వెళ్ళగలరు. సో దీని గురించి మీరు డిస్కస్ చేయండి మీ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వాళ్ళతో. అండ్ యూఆర్ వెల్కమ్ టు డిస్కస్ విత్ మీ యాజ్ వెల్. ఐఎమ్ డాక్టర్ దిలీప్ గుడే, ఫిజిషియన్ అట్ యశోద సమాజిగూడ. థ్యాంక్ యూ.